ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. డాడీ పదండి, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. డాడీ జాగ్రత్త, మీరు ఇక్కడే ఆగండి సార్. డాడీ 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 బాబు ఏడోకు, డాడీకి ఏం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. డాడీ నువ్వు ఇద్దరు హ్యాపీగా ఇంటికి వెళ్తారు. గుడ్ బాయ్ కదా, ఏడోకు. ఏడోకు బాబు, ఏమి కాదు. సార్ ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఎంత ఖర్చైనా పర్లేదు, తనకేం కాకూడదు. తనని బ్రతికించండి డాక్టర్. ఐఎమ్ సారీ అండి, తలకి బలమైన గాయం తగలడం వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయారు. మై గాడ్, మా డాడీకి ఏమైంది? మా డాడీని చూడాలి. బాబు 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 ఏడవకమ్మా. ఏడోకమ్మా. అతను నా కోసం రావటం వల్ల ఇలా జరిగింది. చా, ఇండైరెక్ట్గా ఈ సిచ్యువేషన్కి నేనే కారణం. బాబు ఏడోకు, మీ డాడీకి ఏం కాదు. నేను మీ డాడీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాను. డాడీ త్వరలోనే నార్మల్ అవుతారు. నీతో కలిసి ఆడుకుంటారు. నిన్ను స్కూల్కి కూడా తీసుకెళ్తారు. అంతవరకు అన్నీ నేనే చూసుకుంటాను. నీకు ఏ లోటు రానివ్వను. ఇట్స్ మై ప్రామిస్. బాక్స్ భలే ఉంది. ఆయ్ పెళ్లి కొడుకు బొమ్మ భలే ఉంది. అమ్మో, ఆ బొమ్మను తీసుకోకమ్మా ప్లీజ్ అమ్మా. ఎందుకు అబే? బొమ్మ బాగుంది కదా, నాకు ఇవ్వచ్చు కదా. కావాలంటే నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిస్తాను, ఇది మాత్రం ఇవ్వను. ఎందుకు? ఈ బొమ్మ అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ఈ బొమ్మే నా ప్రాణం. ఈ బొమ్మ అంటే నీకు ఎందుకు అంత ఇష్టము? ఎందుకంటే నేను కూడా నీ అంత చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నాకు ఈ బొమ్మ ఇచ్చాడు.
ఇలాంటిదే పెళ్లి కూతురు బొమ్మ రాహుల్ దగ్గర చూశాను కదా, అలాంటిదే పెళ్లి కొడుకు బొమ్మ అభి దగ్గర ఉండడం ఏంటి? బాయ్ ఫ్రెండ్ కదా? అలాగే అనుకో. ఎవరా బాయ్? తెలీదు. ఎక్కడుంటాడు? తెలీదు. పోనీ ఎలా ఉంటాడు? అది కూడా తెలీదు. ఏమీ తెలియకుండా ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఒకసారి మా ఊళ్ళో జాతరకొచ్చారు. ఫస్ట్ టైం చూడగానే ఎందుకో చాలా క్లోజ్ ఫ్రెండ్లా అనిపించాడు. చిన్నప్పుడే నీతో పరిచయం పరిణయంలా మారాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరుతుందా? తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. నా దగ్గర డబ్బులు లేక నేను ఒకే బొమ్మ కొంటే తన డబ్బుతో ఈ బొమ్మ కొనిచ్చాడు. ఇద్దరం కలిసి బొమ్మల పెళ్లి కూడా చేశాం. తర్వాత ఆ అబ్బాయి మిస్ అయిపోయాడు. అంతే, మళ్ళీ కలవలేదు. కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కలుస్తాము అని నమ్మకం ఉంది. తనని ఎప్పుడు కలుస్తానా అని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. సో సాడ్. రాహుల్ బాబాయ్ దగ్గర కూడా బొమ్మ ఉంది తెలుసా? బొమ్మలంటే చాలా ఉంటాయమ్మో. సర్లే, సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. ఉం? హలో సార్, తమరు ఎక్కడున్నారు? నన్ను ఎప్పుడు కలుస్తారు? మీకోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఎన్ని సంవత్సరాలైనా సరే నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వెప్పుడు కనిపిస్తావు? నన్నెప్పుడు కరుణిస్తావు? ఒక్కసారి కలిసాక జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టను. అంటే రాహుల్ చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి అభినా, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారా? ఒక్కరి గుర్తుగా ఒకరు బొమ్మల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారా?